హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైవీ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎన్ని కలర్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఫ్లవర్ బొకేస్ అనమాట. ఇటు సైడ్కి వస్తే ఇవన్నీ గార్డెన్ సాయిల్ ఉంటుంది. ఈ సాయిల్ తీసుకొని మనం మొక్కలు అనేవి ప్లాంట్ చేస్తూ ఉంటారు. ఈ సెక్షన్ అంతా గార్డెన్ సాయిలే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, షాప్ చాలా పెద్దది. అన్ని రకాలు A to Z అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూడండి, బుక్స్, ఎన్ని రకాల బుక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అంటే చూడండి, ఈ ర్యాక్ అంతా కూడా బుక్సే ఉంటాయి అన్నమాట. ఈ షాప్కి వస్తే మా బాబు ఒక బుక్ తీసుకుని స్టాలర్లో కూర్చుంటాడు. వాడి బుక్ రీడింగ్ అంటే అంత ఇష్టం అన్నమాట. చూడండి, బుక్స్ చాలా టైప్ ఆఫ్ బుక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. స్టోరీ బుక్స్ ఆర్ చూడండి, ఇవన్నీ బుక్స్కి సంబంధించిన ర్యాక్స్ అన్నమాట. ఇటు సైడు గార్డెన్లో వేసుకునే చైర్స్, అలాగే ఇంట్లో వేసుకునే సోఫా సెట్స్ అన్నవి ఇవన్నీ ఒక సైడ్కి ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బోట్ కూడా చూడండి, ఇక్కడ బోట్ కూడా ఉంది. ఈ బోట్ను కూడా సమ్మర్ టైంలో పర్చేస్ చేస్తారు. చూడండి, ఇవి బేకరీ ఐటమ్స్ అన్నమాట. కేక్స్, అన్ని రకాల కేక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మన బర్త్డే పార్టీస్ అయినా ఏ ఎకేషన్ అయినా సరే మనం కేక్ని ఇలా పిక్ చేసుకుని అలా వచ్చేయడమే అనమాట. అన్నీ మనకి రెడీగా అవైలబుల్గా ఉంటాయి. కప్ కేక్స్ అండ్ స్ట్రాబెరీ, అలా టైప్ ఆఫ్ ఫ్లేవర్ కేక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కేక్ కూడా చాలా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ కేక్ కూడా. చూడండి, ఈ సెక్షన్ అంతా బేకరీకి సంబంధించిన సెక్షన్ అన్నమాట. బ్రెడ్స్, బన్స్ ఇలా ఫ్రెష్గా కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ స్నాక్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ, కేక్స్, కుకీస్, అలాగే బిస్కెట్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇటు సైడ్ అంతా బ్రెడ్ ఐటమ్స్, వీట్ బ్రెడ్, వైట్ బ్రెడ్, పావ్ భాజీ బ్రెడ్, బర్గర్, అన్ని రకాల బ్రెడ్స్ అనేవి ఈ సెక్షన్ అంతా కూడా బ్రెడ్ ఐటమ్స్ దొరుకుతాయి మనకి. ఈ సెక్షన్ వచ్చేటప్పటికి వైట్ ఆనియన్, రెడ్ ఆనియన్. చూడండి, వెజిటేబుల్ సెక్షన్ అనమాట ఇవి. ఈ సెక్షన్ అంతా ఆనియన్స్, అలా చెరీస్ టమాటాస్ అంటారు కదా, ఆ టమాటాస్ ఇలా బాక్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అంతా వెజిటేబుల్స్, క్యారెట్, బీన్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ సెక్షన్ వచ్చేసి నాన్ వెజ్ సెక్షన్. చూడండి, ఫిష్ ఇలా పీల్ తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసి ఇలా ట్రేస్లో అవైలబుల్గా ఉంటుంది. క్రాబ్, చూడండి, ఈ సెక్షన్ అంతా కూడా నాన్ వెజ్ సెక్షన్ అనమాట. ఫ్రాన్స్, అన్ని రకాల నాన్ వెజ్కి సంబంధించినవన్నీ ఈ ర్యాక్లో ఉంటాయి. చూడండి, ఫ్రాన్స్ కూడా క్లీన్ చేసేసి ఇలా ట్రేస్లో అవైలబుల్గా ఉంటాయి. అన్ని రకాల ఫ్రాన్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీట్ అనే సెక్షన్ అంతా ఇక్కడ ఉంటుంది.
ఇది కూడా నాన్ వెజ్ ఐటమ్ సెక్షన్ అనమాట. ఇవి కుక్డ్ అనమాట. కుక్ చేసేసినవి ఇలా బాక్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెష్ మీల్ సెక్షన్ అనమాట. ఈ మీల్స్ అనేవి ఇలా బాక్సెస్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మీల్ సెక్షన్. ఇవి పాస్తా సెక్షన్. చూడండి, ఎన్నో రకాలైన పాస్తా ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. పాస్తాకి సంబంధించిన సాస్ కానీ, పాస్తాకి సంబంధించిన అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మెనీ టైప్స్ ఆఫ్ పాస్తా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాయో మనకి ఇక్కడ. ఈ సెక్షన్ వచ్చేసి చికెన్ సెక్షన్. చూడండి, బోన్లెస్ చికెన్, స్కిన్లెస్ చికెన్. ఈ చికెన్ అనేది ఇలా ప్యాక్స్లో, ఇలా ట్రేస్లో అవైలబుల్గా ఉంటాయి. 4LB, 2LB అలా LBస్లో ఈ ట్రేస్లో అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చికెన్ ఐటమ్స్ ఇవి. చూడండి, చికెన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. ఇవి ఇలా ట్రేస్లో ఉంటాయి. ఈ సెక్షన్ వచ్చి మిల్క్ సెక్షన్. మిల్క్లో కూడా 1%, 2% హోల్ మిల్క్, ఆర్గానిక్ మిల్క్, అలా మిల్క్లో కూడా టైప్ ఆఫ్ మిల్క్ ఉంటాయన్నమాట ఇవి. ఈ సెక్షన్ అంతా కూడా మిల్క్కి సంబంధించిన సెక్షన్ అనమాట. చూడండి, ఇదంతా ఫ్రిడ్జ్ అనమాట. ఈ ఫ్రిడ్జెస్లో ఇలా మిల్క్ అనేవి స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఈ సెక్షన్ వచ్చి జ్యూస్ సెక్షన్. యాపిల్, పైనాపిల్, గ్రేప్ ఇలా అన్ని రకాల జ్యూసెస్ ఇలా క్యాన్లో అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అంతా జ్యూస్. ఈ సెక్షన్ వచ్చి డ్రింక్స్, పెప్సీ అండ్ స్ప్రైట్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అంతా ఇవి టిన్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇలా టిన్స్లో ఇలా ప్యాక్ చేసేసి మనకి అవైలబుల్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ సెక్షన్ అంతా కూడా డ్రింక్స్కి సంబంధించిన గ్రిల్స్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఏసీ, అన్ని రకాలుగా కూడా సమ్మర్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అనేవి ఇటు సైడు పెట్టారన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ సెక్షన్ అంతా. ఈ సెక్షన్ వచ్చి టాయ్స్. చూడండి,
ఏ ఏజ్ పిల్లలకి ఆ ఏజ్కి సంబంధించిన టాయ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.